ఆయన చేసుకుంటారు. మరిన్ని వివరాలను ఆయన మాటల్లో విందాం. ఏం చేస్తారు సార్? జాబ్ అనేది ఏమైనా ఉందా? 100 కోట్లు సంపాదించే ఆనందం కంటే 1,50,000 ఖర్చుతో దాన్ని నేను ఒక సాంగ్ కి లేదండి, 1 మినిట్ సేమ్ అతనిలాగా చేయాలని, అతనిలాగా ఉండాలని చెప్పి నేను చాలా ప్రయత్నించాను. ఒకవేళ సింకా ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తే వైజాగ్ లోనే ఉంటుంది కదా. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని, సుల్తాన్ అని నా జాను జిగ్రీ, నా ఎమోషన్. మనిషి కంటే ఇడే బాగా బతుకుతున్నాడు. 10 లక్షలు ఖర్చు పెట్టాను నేను. ఒక వాట్సాప్ గ్రూప్, రోజు ఒక 25 ఎగ్స్ తింటాడు. ప్రతిరోజు అది పండగ. నేను చాలా కష్టపడ్డాను. మొత్తం 22 lakhs అయిందండి. మీరు నంబర్ సేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు బ్లడ్ గ్రూప్ కూడా సేవ్ చేసుకోండి. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. ప్రతి వారం మీకోసం ఒక సోషల్ మీడియా స్టార్తో మేము ముందుకు వస్తున్నాము. అలాగే ఈ వారం కూడా ఒక సోషల్ మీడియా స్టార్తో మేము ముందుకు వస్తున్నాము. అయితే ఆయన ఎవరో కాదండి, అందరికీ తెలిసిన ఆయనే. ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయ్యే ఎవరికైనా సరే ఈయన పేరు సుపరిచితమని చెప్పాలి. ఆయన ఎవరు, అసలు ఆయన ప్రత్యేకత ఏంటో అవన్నీ మీకు చూపించేస్తాను, రండి. సో ఇప్పుడు మనతో ఇషాక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అసలు ఈ ఫ్యాషన్ అనేది ఆయనకి ఎప్పటి నుంచి వచ్చింది, ఎలా చేస్తున్నారు దీన్ని అని చెప్పేసి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హలో, హాయ్ అండి. అసలు చాలా మందికి రీల్స్ చేస్తూ ఉంటారు, ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియాని చాలా బాగా యూజ్ చేసుకుంటున్నారు. కానీ వీళ్ళందరిలో మీరు డిఫరెంట్. ఎందుకంటే మీరు కారు దిగిన స్టైల్ కూడా డిఫరెంట్గానే ఉంది. ఒక సినిమా హీరో తరహాలో మీ లుక్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఎలా సాధ్యమవుతుంది దీనికి? బేసికల్గా నాకు మూవీస్ అంటే బాగా ఇష్టం అండి. మూవీస్ అంటే బాగా ఇష్టం. సో యాక్చువల్లీ నేను 18 ఫిలిమ్స్ చేశాను. 18 ఫిలిమ్స్? ఎస్, ఓకే. 18 ఫిలిమ్స్ చేశాను. ఎప్పుడు 2013-12లో నేను ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను, ఫిలిం ఇండస్ట్రీకి. సో అప్పుడు నాకు ప్యాషన్ అనమాట మూవీస్లో బాగా. ఇదని నేను దిక్కులు చూడకరామయ్య, తుంగభద్ర, హోరాహోరి, తేజ గారు డైరెక్షన్స్లో, ఓదెల రైల్వే స్టేషన్ అని మన ఆహాలో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు రీసెంట్గా విశ్వక్సేన్ సినిమా అని మన మెకానిక్ రాకీ, రవితేజ గారు, ములపడి గారు దాని డైరెక్టర్ అన్నమాట. అందులో మంచి వేషం వేశాను. ఇట్స్ కమింగ్ ఆన్ October 31, దివాళీకి రిలీజ్ అవుతుంది. సో నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో ఏమవుతుందంటే ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తుంది. సో చాలా కష్టంగా ఉందన్నమాట. అంటే ఇప్పుడు వైజాగ్లో మన సెటిల్ అనమాట. సో పుట్టినప్పటి నుండి ఎంత వైజాగ్ నాకు. సో నేను అక్కడికి వెళ్ళి బతకడానికి కష్టం అవుతుంది. సో ఆ ప్యాషన్ వదలుకోలేక నేను ఎలాగైనా ఏదో రకంగా చూపించుకోవాలని ఈ రీల్స్ అనేది, ఇన్స్టాగ్రామ్ వల్ల ఈ రీల్స్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా నాకు మూవీస్లో చేసిన ఫేమ్ ఎలా వచ్చినా ఈ రీల్స్ వల్ల కూడా ఫేమ్ కూడా చాలా అద్భుతంగా, చాలా ఆనందంగా ఉంది. సో దీన్ని ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా నా స్టైల్లో జనాలకి ఎంత ఆకర్షించుకోవాలో నేను చేసుకుంటున్నాను. అంటే ఒక రీల్కి ఎంత ఖర్చు అవుతుంది, టైం కూడా చూసుకోవాలి, మీ ఫ్రీ టైం చూసుకోవాలి. అసలు మీరు ఏం చేస్తారు సార్? జాబ్ అనేది ఏమైనా ఉందా? అంటే బేసికల్గా మాకు చిన్నప్పుడు నా బిజినెస్ ఉందండి, ఫాదర్స్ బిజినెస్ ఉంది. నాకు హోటల్ సింకా గ్రాండ్ అని చెప్పి నాకు ఒక 31 rooms 2 banquet halls ఉందన్నమాట. తర్వాత రీసెంట్గా ఇంకా హోటల్ స్టార్ ఇన్ అనుకుని ఓపెన్ చేస్తున్నాను. అది కూడా 26 rooms కిచెన్ కూడా. సో ఇంకో ప్లేస్ కొని ఉంది. అండ్ మాకు కోర్ బిజినెస్ కెమికల్ బిజినెస్ ఉంది, స్టార్ కెమికల్స్, ఇంకా కెమికల్స్ అని నా కెమికల్ బిజినెస్ ఉన్నాయి. సో వీటితో పాటు నాకు ఈ ప్యాషన్ అన్నమాట. తెలిసిందే కదా కష్టం. అంటే ఇంత బిజినెస్ టైంలో కూడా దీనికోసం కేటాయిస్తున్నారు కదా, ఎలా? చెప్పాను కదండి, 100 కోట్లు సంపాదించే ఆనందం కంటే ఒక్కసారి స్క్రీన్లో కనబడాలనే ఆనందం కూడా చాలా ఎక్కువ. సో దేవుడిలాగా అన్ని ఇస్తాడు, బట్ వేషం గురించి కూడా నేను ట్రై చేస్తున్నాను. అంటే ఒక్కోసారి మీరు కొన్ని ఫైట్ సీన్స్ అవి రీషూట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా చూసుకుంటే విజయ్ది చేశారు కదా. విజయ్ అంటే నేను మంచి ఫ్యాన్ అండి, విజయ్ సేతుపతి ఫ్యాన్. సో చాలా మంది నువ్వు విజయ్ సేతుపతిలో ఉన్న, విజయ్ సేతుపతి ఉన్నాగానే సర్లే ఒకసారి లిక్ వేద్దామని మనం విక్రమ్ సినిమాలో సంధానం రోల్ ఉంటుంది, దాన్ని రీక్రియేట్ చేసి దాన్ని చాలా, అంటే మొన్న నేను డాన్స్ అంటే బాగా ఇష్టమే అన్నమాట. సో నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ మరి డాన్స్ అది ఇది అని.
అంటే విజయ్ సేతుపతిని ఎగ్జాక్ట్గా దించేశారు, మేము కూడా చూసాము. అసలు దానికి వ్యూస్ కూడా బీభత్సంగా వచ్చేసాయి ఈ వన్ డేలోని. అంటే ఎలా మీరు దీన్ని చేయడానికి ఎంత శ్రమ తీసుకుంటారు? ఈ కాస్ట్యూమ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ కదా, అది కూడా. ఆ రోజు చాలా లక్గా కాస్ట్యూమ్స్ ట్రై చేశానండి. సేమ్ అతనిలాగా చేయాలని, అతనిలాగా ఉండాలని చెప్పి నేను చాలా ప్రయత్నించాను. అన్ని కుదిరాయి. అనిల్ అని ఒక అబ్బాయి కూడా దీన్ని డైరెక్షన్ చేసి బాగా చూపించాను నన్ను. అండ్ రీసెంట్గా నాకు డాన్స్ అని ఇష్టం. సో డాన్స్ వీడియో కూడా ఒకటి చేశాను అనమాట. మందేస్తూ చిందేరా అనే ఒక సాంగ్ అవుట్ చేశాను. అది చాలా ఇష్టంతో ఒక 40 మెంబర్స్ డాన్సర్స్తో నియర్లీ 1.5 1,50,000 ఖర్చుతో దాన్ని నేను దాన్ని ఒక 10 minutes కూడా రాలేదు. లేదండి, 1 minute అండి. 1 minuteకి 1.5 ఖర్చు పెట్టి. అంటే ఎందుకు అంటే మనలో ఉన్న టాలెంట్ని కానీ అంటే నాకు ఇంట్రెస్ట్ అన్నమాట, డ్యాన్స్ మీద ఉన్న ఇష్టంతో నేను చూపించాలనుకున్నాను. ఇప్పుడు మీరు వేసుకున్న ఈ షర్ట్కి కూడా ఏదైనా రీజన్ ఉందా? ఎంత నుంచి చూస్తుంటే ఒక అమ్మాయి కళ్ళు అవి మొత్తం కనిపిస్తుంది. ఇది బేసిక్గా అంటే నేను మెగా ఫ్యాన్ని. ఓకే. సో మెగాలో మనకి ఎవరున్నా ఇది అల్లు అర్జున్ కూడా సేమ్ షర్ట్ వేసుకుని ఉన్నారు. ఇది పుష్పకి ఇది రిలేటెడ్గా ఉంది. సో ఆ రకంగా నాకు ఇష్టం అన్నమాట. సో ఇక వేసుకున్నాడు కదా, సో నాకు కూడా. ఇప్పుడు రీల్స్ చేస్తున్నప్పుడు ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా మనకి, మళ్ళీ ఇట్లాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటున్నావు, టైం ఎలా సరిపోతుందని ఇట్లా ఏమైనా అన్నారా? అంటే ఇప్పుడు వీకెండ్స్లో మ్యాక్సిమం ప్లాన్ చేస్తానండి. మోస్ట్లీ వీకెండ్స్లో ప్లాన్ చేస్తాను. మా ఫాదర్ కానీ మదర్ కానీ అందరూ సపోర్టే ఉంటుందండి. బట్ ఉంటుంది కదా కొంచెమైనా, ఏంట్రా దీనివల్ల నీకు ఏమైనా వస్తుంది ఉపయోగం అన్నది. బట్ ఇంకా బెటర్ నేమ్కి బెటర్ థింగ్స్కి రావాలని ఉంది. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలని ఉంది. ఎందుకంటే నేను ఫిలిమ్స్లో కొన్ని చేశాను, యాక్టివ్గా ఉంటాను. ఎనీ బై ఛాన్స్ నాకు లక్గా వస్తే మాత్రం ఐ ట్రై ఫర్ బిగ్ బాస్ ఆల్సో. ఏ హీరో ఇన్స్పిరేషన్గా మీరు తీసుకుంటారు? నేను కట్ట కాలే వరకు మెగాస్టార్ ఫ్యాన్ అండి. మెగాస్టార్ పక్కా మెగా మెగాలో ఎవరు వచ్చినా కూడా, మెగాలో పని మంది కూడా నేను మెగా ఫ్యాన్. సో నేను అతనికి అంత అంకితంగా ఉంటాను అన్నమాట. సో అంటే మెగాస్టార్తో నటించడానికి ఏమైనా ట్రైల్స్ ఏమైనా చేశారా? ఎవరి ద్వారా? నేను ట్రై అంటే ప్రెసెంట్ చెప్పాను కదండి, వైజాగ్ ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బంది అండి. అది ఇదే కాందని ఇదే సంపద నాకు హైదరాబాద్ ఉంటే డెఫినెట్లీ ఇప్పటికీ చాలా మూవీస్ చేసేవాడిని. బట్ అక్కడ దూరంగా ఉండడం వల్ల, ఇండస్ట్రీ అది ఉండడం వల్ల, సో మీ ఇక్కడ నుంచి వెళ్ళి బతకడం వల్ల, అక్కడ బతకడం అంటే రూమ్స్ రెంట్స్ అన్నీ మనం పే చేసి ఉండాలి, సాక్రిఫైస్ చేయాలి. సో అది అవ్వట్లా. సో ఇండస్ట్రీ ఎప్పుడైనా వైజాగ్ వచ్చేసి అవకాశం ఉంటే మీ అందరూ మాలాంటి వాళ్ళు, వైజాగ్ తెలుసు కదండి, చాలామంది సెలబ్రిటీ వైజాగ్ నుండి వెళ్ళారు. సో మాకు ఒక అవకాశం. అంటే ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశారు, కాకపోతే మీరు ఓన్గా సినిమా తీసే ఏమైనా కోరిక కానీ ఏమైనా ఉందా? కోరిక అంటే ఉందండి, అఫ్ కోర్స్ చేయాలని ఉంది. ఒక సింకా ప్రొడక్షన్ అనేది ఉంది లైఫ్లో ఎప్పటికైనా. ఓకే. బట్ టైం అండి, టైం ఫర్ ఎవ్రీథింగ్. మనకి టైం రాసిందే అవుతుంది. ఒకవేళ సింకా ప్రొడక్షన్ ఏర్పాటు చేస్తే వైజాగ్లోనే ఉంటుంది కదా? యా, అఫ్ కోర్స్ డెఫినెట్లీ వైజాగ్ నుండే నేను ప్రూవ్ చేస్తాను. వైజాగ్లో కూడా సత్తా అందరికి ఉంది. ఇప్పుడు ఎలాగో ఇండస్ట్రీ అంతా ఆంధ్ర తెలంగాణ పొజిషన్స్లో ఉన్నట్టు, బట్ ఆంధ్ర త్రూ వెళ్తే బాగుంటుంది. మీ ఎడ్యుకేషన్ ఏంటి సార్? ఎక్కడ చదివారు, ఏంటి? నా ఎడ్యుకేషన్ నేను బీటెక్ చేశానండి, ఈసీ గీతం కాలేజ్లో చేశాను, గీతం యూనివర్సిటీ. ఓకే. అసలు మీ ఫ్యాషన్ ఏంటి సార్? మీ ఫ్యాషన్లో చాలా ఉంటాయి, మేము చూస్తూ ఉంటాం ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే. అసలు ఆ ఫ్యాషన్ గురించి మాకు చెప్పండి. నా ప్యాషన్ అంటే చెప్పాను కదండి, సిచ్యువేషన్స్ కానీ మారే, బట్ మూవీస్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ మాట. నేను కథలు రాయడం కానీ, కొంచెం కొత్తగా చూపించుకోవడం కానీ, డ్యాన్స్ కానీ, అంటే ఈ కలమ్మ తల్లి చుట్టూరు నా ప్యాషన్ మొత్తం తిరిగింది. సో నేను ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు సంపాదించిన ఆనందం కంటే ఒకసారి నా కళని ప్రూవ్ చేసుకోవాలనేది ఆనందం అనేది ఎక్కువ వస్తుంది. మీకు ఒక లగ్జరీ బైక్, ఇంకా సింహం లాంటి సునకం, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి గురించి మాకు కొంచెం వివరించండి మా ఫ్రెండ్స్. అసలు అనిల్ కన్నా ముఖ్యం నా ఎమోషన్, నా ఆనందం మా సుల్తాన్ అంటే వైజాగ్లో మంచి ఫేమస్ డాగ్. మరి చూద్దామా వాటి గురించి? అది చూపిస్తాను. అండ్ హయాబూసా దాన్ని కూడా డెఫినెట్లీ చూపిస్తాను. ఇది నా ప్యాషన్ అనమాట, అంటే ఫ్యాంటసీస్ అనమాట, నా ఉన్న ఫ్యాంటసీస్ అన్నీ. సో లైఫ్లో ఏమైనా మంచిగా కోరిక ఉంటుంది, ఇలా బతకాలి, ఇలా ఉండాలని. సో ఎప్పుడు పోతావు అనేది తెలీదు. సో ఉండే కాలంలో మనం ఎంజాయ్ చేసేద్దాం అనేది నా పాయింట్. డెఫినెట్లీ ఐ షో మై దిస్ థింగ్. సుల్తాన్ రే. అమ్మో, ఇది సుల్తానా? అంటే ఇది కుక్క లేకపోతే సింహం? మాకు పరిచయం చేస్తాను అన్నది కుక్కను కదా పరిచయం చేస్తున్నారు. వీడు సింహంలో ఉన్న కుక్క మాట, సింహంలో ఉన్న కుక్క. ఇది వీడు సుల్తాన్ అని, నా జాను జిగ్రీ, నా ఎమోషన్. వీడి గురించి అసలు చాలా వరకు. అంటే ఏ ఏజ్ అప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడు దీని ఏజ్ ఎంత? ఇప్పుడు వీడికి 16 మంత్స్ అండి. మంత్స్ బేబీ అని. వీడు చాలా స్టైలిష్ గా, వీడు చాలా ఇదిగా ఉంటాడు. ఏం బ్రీడ్ అండి ఇది? ఇది ఇంగ్లీష్ మాస్టిఫ్ అండి. ఇది సెకండ్ కొని ఇస్తా. సెకండ్ సుల్తాన్, సెకండ్. చాలా మంచి డాగ్ అండి. సెకండ్ దా
చూడు మీరు భయం ఒక్కడే భయం ఏంటి మీకు? అంటే ఇప్పుడు దీనికి 17 months అన్నారు కదా, అంటే దీని ఫుడ్ ఏంటి, డైలీ దీన్ని దినచర్య ఏంటి, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంతలా నేను పెంచడానికి? నిజం చెప్పాలంటే మనిషి కంటే ఈడే బాగా బతుకుతున్నాడు యాక్చువల్లీ. ఓకే. ఎందుకంటే మార్నింగ్ వీడికి 3 పనులండి, వీడికి ఒక వాట్సాప్ గ్రూప్. ఆహా, వీడి వాట్సాప్ లో ఏముంటాయి అంటే వీడు తిన్నాడా ఎలాగా ఏంటి అంటే వాడి కేర్ మాట. ఓకే. వీడికి సెపరేట్గా ఒక ప్లేస్ క్రియేట్ చేశాను. అంటే వీడికంటూ కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టాను నేను. ఓకే. సో అంత అంత ఇది జీప్ కానీ వీడికి కానీ అసలు వీడికి ఇది ఒక ఆనందం. ఈ దీంట్లో వారానికి ఇది తిప్పకపోతే ఇది ఒప్పుకోడమాట. వారంలో కంపల్సరీ తిప్పి అయ్యో బీచ్ తీసుకెళ్ళకపోతే భోజనం చేయడు. ఓకే. 2 days 3 days తిండు. సో అందుకని వీడికి అలవాటు. ఇది వీడికి ఎమోషన్. మా ముగ్గురికి ఒక ఫ్రెండ్షిప్ మాట. ముగ్గురులో ఏది లేకపోయినా మాకు ఇది ఒక ఉండదు. సో వీడు రోజుకి మార్నింగ్ 6:30 నుండి ఒక మిల్క్ తాగుతాడు, 2 packets మిల్క్ తాగుతాడు. వీడు పెడిగ్రీ ఉంటుంది. సో పెడిగ్రీ అంటే మనకి రాయల్ కెనాల్లో ఫుడ్ ఉంటుంది, ఎగ్స్ రోజు ఒక 25 eggs తింటాడు వీడు. 25 eggs తింటాడు. సో మార్నింగ్ 6:30కి మిల్క్ తాగుతాడు, 2 packets మిల్క్ తాగుతాడు. ఫుడ్ ఉంటుంది వాడికి, ఎగ్స్ 25 eggs తింటాడు. దాంతోపాటు వాడి పెడిగ్రీ ఉంటుంది, పెడిగ్రీ. సో రాయల్ కెనాన్ ఫుడ్తో వాటితో కలిపిస్తాం. 11 o'clockకి అలాగా బటర్ మిల్క్స్ కానీ కోకోనట్ వాటర్ కానీ అవన్నీ ఇస్తాం. 1:30కి వాడి ఫుడ్ ఉంటుంది. మీట్ పరంగా 2 kg వరకు 2 kgs వరకు మీట్ ఉంటుంది, బోన్స్ అన్న. మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి 4 o'clockకి బిస్కెట్స్ ఉంటాయి. బిస్కెట్స్, డాగ్ బిస్కెట్స్. మార్నింగ్ వాక్, ఆఫ్టర్నూన్ వాక్, తినే ముందు వాక్ వెళ్తాడు. వీడికి ఆడుకోవడానికి చూస్తారు కదా 16 months కి అసలు లేదు చాలా అసలు. సో అంటే వన్ డే ఎంత అవుతుంది మాక్సిమం మనం మంత్లీ మెయింటెనెన్స్ ఎంత చూసుకున్నా ఒక 70,000-60,000 ఈజీగా అవుతుంది, హ్యాపీగా 60,000-70,000. ఓకే. ఇప్పుడు సుల్తాన్ గఢ్ ధ్యాసలో పడి మనం ఫస్ట్ జీప్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, అది మర్చిపోయాం. ఇది వీడికి వాహనం అంటే వీడికి ఏ బైక్స్ ఏవి కార్లు సరిపో, వీడి గురించి డిజైన్ చేయించి వీడి గురించి తెప్పించి వీడి మిద్దరం తిరగాలనే కాంబినేషన్, ఒక ఫ్యాంటసీ వరల్డ్ బీచ్ రోడ్ లో తిరగాలనే ఒక ఆనందంతో. అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఇది పంజాబ్ అండి, పంజాబ్. ఈ పంజాబ్ నుండి ఇదంతా మాడిఫై చేయించి ఇది హైదరాబాద్ త్రూ ఉంటే వాళ్ళతో మాట్లాడంతా తీసుకొచ్చారు అనమాట. సుల్తాన్ ఇదిరా. అంటే దీనికి ఎంత ఖర్చు అయింది? ఇది అరౌండ్ 8 lakhs వరకు అయిందండి. అంటే మనం తెలుసుకున్న వరకు అంతా చూసుకున్న 8. ఈ డాగ్ ఒక 2 lakhs అయిందండి. ఓకే. డాగ్ ఒక 2 lakhs అయిందండి. వీడు ఎంత అంటే అసలు ఎవరున్నా నేనంటే ఎంత ఇష్టం అంటే ఇంకా ఒక 100 మంది ఉన్నా ఎవరి దగ్గర వెళ్ళకుండా నన్ను పిలిచా, నేను భోజనం పెడితే తింటూ ఆ ఎఫెక్షన్ అంత ఉంటుంది. అంటే జీప్ గురించి ఒకసారి చూద్దామా? సార్, జీప్ గురించి మాట్లాడుకుంటే టైర్స్ చూస్తే ఏనుగు పాదాలలాగా ఇంత కనిపిస్తున్నాయి. అసలు ఏంటి దీని థీమ్ ఏంటి అసలు? దీన్ని మాన్స్టర్ టైర్స్ అంటారండి. సో ఇది వెరీ లార్జ్ బ్రీడ్ మాట. సో ఇది ఏంటంటే యాంగ్రీ బర్డ్ లుక్ స్టైల్లో జీప్ నేను మోడిఫై చేయించానండి. ఇది పంజాబ్లో త్రూ మొత్తం మాట్లాడి నేను చేయించాను. అది కేవలం బేసిక్ మా సుల్తాన్ గఢ్ గురించే. వీడు తిరుగుతాడు, ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతాం అనే దాని మీద ఉన్నాం. సో దీని మైలేజ్ కూడా 4 or 5 వస్తుందండి. ఇది జస్ట్ ఏదో రోడ్ల మీద మొత్తం తిరగడానికి కాకుండా ఏదో బీచ్ నుండి జస్ట్ అలా తిరగడానికి సరదాగా జస్ట్ వన్స్ అలా సరదాగా ఉంటది. మొన్న అరకు వెళ్ళాను, ఆ ఫీల్ మాత్రం అద్భుతం. ఓపెన్ టాప్ జీప్ లో అరకు సుల్తాన్ ఇంకా నా కోరిక ఉంది. మనం మా ఫ్రెండ్స్ తో వెళ్ళాను. సో అరకు హిల్స్ లో కానీ జీప్ లో వెళ్తే మాత్రం అద్భుతమైన చాలా ఆనందంగా ఎంజాయ్ చేయొచ్చు. వీడు అసలు ఎప్పుడు ఆ సీట్ లోనే కూర్చోడు, ఎప్పుడు దీని మీద నించుంటాడు. అసలు ఈ వీడియోస్ కూడా వీడు ఫేమస్ అవడం కారణం దీని మీద నించోనే వీడు డ్రైవ్కి వెళ్తాడు. వీడికి ఇష్టం. ఆ పాదాలు చూసారు కదా, అసలు దాంతో ఎప్పుడు. అంటే మీరు ఒక కొటేషన్ చేయించారు, సేవ్ యానిమల్స్ అని చెప్పి, బ్యాక్ సైడ్ లో నేను చూసాను. అవునవును. దాని గురించి ఏంటి? అంటే యానిమల్స్ అంటే ఇష్టం, నాకు బాగా ఇష్టం. సో ఇంట్లో పెంచితే చెప్తాను, వీడి మెయింటెనెన్స్ చూస్తే మనిషి ఒక ఫ్యామిలీ బతికేసి హ్యాపీగా. కానీ వీడిని ఎంతలా చూస్తుంటే మన కుక్కని, అంటే కుక్కని కాదు, ఇది ఒక ఎమోషన్ అండి. మనం పెంచుతున్నాం అంటే అన్ని రకాలుగా దాన్ని బాగా చూసుకొని మనం ఇవ్వాలి. వాడు నాకు తెలుసు డాగ్స్ కింగ్స్ లైఫ్ అండి, కింగ్ లా బతుకుతాడు. నా దగ్గర మాత్రం వాడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడో తెలియదు కానీ ప్రతిరోజు అది పండగ. అదేంటి స్పెషల్ గా తయారు చేసి వీడి గురించి హెయిర్లెస్ డాగ్ అండి బేసిక్గా. సో హెయిర్ అంతా తీసి వీడికి ఒక హెయిర్ చేయించి ఈయన ఒక లయన్ లుక్ లో, వీడు ఒక సింబా గారి లుక్ లో మొత్తం చేశాను. సో ఇష్టం వీడికి ఏంటంటే ఇప్పుడు సరదా బయట తీసుకెళ్ళిపోవాలి, బీచ్కి తీసుకెళ్ళిపోతే అసలు ఒప్పుకోవడం. ఇప్పుడు మన బీచ్ అనగానే జీప్ కూడా ఎక్కడ, బీచ్ అనగానే వెంటనే వస్తారు, ఫుడ్ వెంటనే తినగానే 2 kgs తినేస్తారు. ఇంకా మీరు అసలైంది ఉంది ఇంకొకటి, దాని గురించి కూడా మనం ఈ మధ్య కాలంలోనే రీసెంట్ గా తీసుకున్నాను. నా అంటే లైఫ్ లో ఉంటుంది అందరికి స్పోర్ట్స్ బైక్స్ ఇవన్నీ. నాకు సూపర్ బైక్ అనేది బాగా ఇష్టం. లైఫ్ లో ఒక్కసారైనా తీసుకోవాలి, దాన్ని రైడ్ చేయాలి, తొక్కాలి అనే ఫీలింగ్ లో. వైజాగ్ లో చాలా తక్కువ ఉన్నాయి, బట్ నేను ప్రేమగా
ఎంతో ఇష్టంగా కష్టపడి ఒక 1 year వెయిట్ చేసిన అదేంటి కాదు నా హయాబుసా బైక్ చూపిస్తాను కదా. రండి. యా. సో అయితే మనం ఇప్పుడు ఇషాంక్తో మనం తీసుకుంటుండగా ఇక్కడ ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఆయనకు అభిమానులు ఉన్నారు, ఆయన ఎంతమంది ఫాలోవర్ అవుతున్నారో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మంది జనం కూడా వచ్చి చూస్తున్నారు, మనం చూసుకోవచ్చు విజువల్స్ ద్వారా. హయాబుసా మీ స్టైల్కి తగ్గట్టుగానే ఉంది ఈ హయాబుసా కూడా. అసలు దీని కథ ఏంటి, ఎక్కడి నుంచి తెప్పించారు? దీని కథ, దీనికి నేను చాలా కష్టపడ్డాను. అసలు ఈ బైక్ ఎలాగా ఎవరిస్తారు, దీన్ని సూపర్ బైక్ అసలు యాక్చువల్గా చాలా ఆర్డినరీ పీపుల్స్ ఇంకా మరి కష్టమే తేడం అనేది కష్టం. ఎక్కడి నుంచి తీసుకొచ్చి? ఇది నేను వైజాగ్లో ట్రై చేశాను, విజయవాడలో ట్రై చేశాను, హైదరాబాద్లో ట్రై చేశాను, ఎక్కడ చూసినా ఇంకా రావట్లేదు. దీని గురించి 1 year అయిందండి, వెయిటింగ్ పీరియడ్ 1 year అయింది. అప్పుడు ఇది నాకు బెంగళూరులో ఒక త్రూ ఆర్యన్ సుజుకి వాళ్ళు నాకు ప్రొవైడ్ చేసి మినిమం వాళ్ళు మళ్ళీ వాళ్ళు మంచోళ్ళ కాదు, వాళ్ళు కరెక్టా కాదు మనకు తెలియదు, ఇక్కడ వైజాగ్లో ఉంటాం. సో వాళ్ళకి నేను ఇంత అమౌంట్ వేసి ఎంక్వైరీ చేసి నా ఫ్రెండ్స్ అందరూ పంపించి అప్పుడు వాడు మళ్ళీ ఒక 4-5 months అంటే ఆ 4-5 months వెయిట్ చేసి అప్పుడు ఫైనల్గా ఇది రావడానికి బెంగళూరు రావడానికి ఒక 70,000 తీసుకున్నారు రావడానికి. అయితే 70,000 వైజాగ్ రావడానికి కేవలం వెహికల్ తేడానికి. మరి దీని కాస్ట్ గురించి చెప్పమంటారా అయితే ఇది మొత్తం 22 lakhs అయిందండి. 22 lakhs ఇంకా యాక్సరీస్ అన్ని కలిపితే ఇంకా చాలా వరకు ఉంటే ఇది 25 lakhs 30 lakhs వరకు ఇది ఖర్చు ఉంటుంది ఓన్లీ. అయితే ఇప్పుడు జీప్ అయితే 4-5 kilometers 4-5 ఇది ఎంతకి వెళ్తుంది? ఇది అంతే అండి 7-8 వస్తుంది అంతే, చాలా తక్కువ. ఇది కూడా డైలీ యూజ్ చేస్తారా లేకపోతే డైలీ అంటే అప్పుడప్పుడు అండి, వీక్లీ ట్రైజ్ టైం ఉన్నప్పుడు మార్నింగ్స్ రైజ్ కానీ డ్రైవ్స్ కానీ వెళ్ళినప్పుడు ట్రై చేస్తాం. సీసీ ఎంత ఉంటుంది దీనికి? ఇది 1340cc అండి. ఓకే, స్పీడ్ ఎంత వెళ్ళొచ్చు ఏంటి? ఇది నియర్లీ 300 వెళ్తుంది. 300 బట్ అంటే మన రోడ్డుకి సరిపోతుందా? మన రోడ్లు సరిపోదు, ఓన్లీ బీచ్ రోడ్కి ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్స్కి వాటికి ఒక ఫ్యాంటసీ మీద అండి. ఎంత సూపర్ బైక్ ఫ్యాంటసీ వల్ల మన ఇంట్రెస్ట్తో సేమ్ ఇట్లాగే వచ్చింది. దీన్ని మీరు మార్పులు చేయలేదు, సేమ్ ఇతేనండి ఇటువరకు వచ్చింది ఇదే సేమ్. సుల్తాన్ నో వీడికి బైక్ సుల్తాన్ అంటే పడదు మాట, ఎందుకంటే దీని మీద తిరిగేస్తానని చెప్పి వాడిని వదిలేస్తాను. ఎప్పుడైనా తీసుకెళ్ళారా? అయ్యో ఆడెక్కడ సరిపోతాడు. లేదు జస్ట్ ఇది అంటే ఇది మన కుళ్ళి మాట బైక్ అంటే, ఎందుకంటే దీనిలో తిరిగేస్తానని చెప్పేసి ఇది మాట. ఓకే, చాలా బాగుందండి మీ బైక్స్. ఇంకా సుల్తాన్ గాడు ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ మాకు ఇక్కడ క్రియేట్ చేసేసారు, ఒక సినిమాని చూపించేశారు. ఇది బతకడం చెప్తున్నాను కదండి, ఒక్కరోజు హ్యాపీగా బతకాలనేది కోరిక. ఉన్న దేవుడు ఎంతవరకు రాసిస్తాడో అంతవరకు మన హ్యాపీగా ఉంటే బతుకుంటే చాలా. ఫ్యామిలీ గురించి చెప్తారా? పర్సనల్ లైఫ్. ఫ్యామిలీ అంటే నేను మ్యారీడ్ అండి, నాకు 2 kids ఉన్నారు. నా వైఫ్ పేరు జైదా సింగ్, మా కూతురు ఉంది, తను టెంపుల్లో చదువుతుంది, తను ఇషిక. బాబు ఉన్నాడు 2.5 years, వాడు ఇషాంత్ సింగ్. అందరూ ఇదే ఫ్యామిలీ. సో ఇషి మనం పెట్టాం అన్నమాట. సో నా పాప కూడా అప్పుడప్పుడు రీల్స్ చేస్తూ ఉంటుంది. మొన్న రీసెంట్గా దానికి కూడా ఇంట్రెస్ట్, డ్యాన్స్ అని ఇంట్రెస్ట్. నా కొడుకుని కూడా చైల్డ్ ఆర్టిస్ట్కి ఏదైనా పంపిద్దామని చూస్తాను. టైం అండి, వాటి టైం నా టైం ఎలా నడిచింది, వాటి టైం ఎలా ఉందంటే వాడు నడుస్తుంది. మీరు ఉన్నారు కదా సపోర్ట్ ఇవ్వడానికి. అఫ్కోర్స్ డెఫినెట్లీ ఇస్తాను, బట్ వాడు రాసి పెట్టి ఉండాలి ఏం చేయాలనుకున్నా. సార్ ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ఒక సింగిల్ పర్సన్ కూర్చునేటట్టుగా ఉంది, ఇది ఓన్లీ సింగిల్ డ్రైవింగ్ లేకపోతే ఇంకా ఎట్లా? దీన్ని యాక్చువల్లీ ఇది డబుల్ అండి, ఎక్కడ సీట్ కనిపించట్లేదు. ఇది సీట్ దీనికి ఒక విచిత్రం ఉందండి. మన ఎక్కడైనా ఈ సినాట్ సూపర్ బైక్ లో ఏ అమ్మాయితో తిరిగేస్తాను భయంతో మా ఆవిడ సీట్ కొంచెం దాస్తుంది సెక్యూరిటీగా. బట్ దీనికి ఇది లుక్ అండి, నాకు బాగా ఇష్టం అన్నమాట. అప్పుడప్పుడు పిల్లలు వేసిన ఎప్పుడైనా తిరగడానికి అయితే సీట్ మారుతాను. సార్ నా సీట్ చూపించి ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఎట్లాగా సీట్ పెట్టారు కాబట్టి మనం ఒక చిన్న రైడ్ వేద్దాం. అట్లాగే మీ వైఫ్ కి చెప్పండి జస్ట్ షూటింగ్ కోసం అని చెప్పి చెప్తున్నాను, కంగారు లేదండి.
సార్ ఇప్పుడు నెక్స్ట్ ఏ రీల్ ప్లాన్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది మా కోసం రీల్ నెక్స్ట్ నాది డాన్స్ రీల్ ఉంటుందండి. ఓకే. అండ్ మూవీస్ కూడా నెక్స్ట్ రామ్ చరణ్ ఫిలిం కూడా, అండ్ నా ఫ్యూ డైరెక్టర్స్ అయ్యారండి. ఓకే. వాళ్ళ మూవీస్ కొన్ని చేస్తున్నాను. రీల్స్ ఏంటంటే ఇక్కడ ప్యాషన్ వదలకూడదని చెప్పి ఇక్కడ రీల్స్ చేస్తున్నానండి. నా మోటివ్ అయితే మాత్రం మూవీస్లో ఉంటానండి, బట్ కొంచెం టైం తీసుకొని చేస్తాను. బైక్ అయితే ఏమో స్మూత్గా వెళ్తుంది. ఎప్పుడు నేను కళ్ళలో కూడా అనుకోలేదు ఒక 25-30 లక్షలు బైక్ పైన తిరుగుతానని. మీ వల్ల నా కోరిక కూడా తీరింది. థ్యాంక్ యూ సో మచ్. అండి నాకు కూడా ఇది ఇంకా చాలా స్లోగా వెళ్తున్నాం. ఇది ఫస్ట్ గేర్లోనే 150 ఫాస్ట్ వెళ్ళిపోతుంది, అంత ఫాస్ట్గా వెళ్తుంది. మీ వైఫ్తో ఎప్పుడైనా ఇలా ఎంజాయ్ చేశారా? చాలాసార్లు తిరిగాను, డ్రీమ్ ఇది. సో దానికని ఉంటుంది అన్నమాట. సో ఇవ్వండి, ఈ వారం సోషల్ మీడియా స్టార్ ఈశాంక్ గారితో చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం. అలాగే నాకు అద్భుతంగా అనిపించింది ఏంటంటే బైక్ రైడ్ కూడా నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన ద్వారా నా కోరిక కూడా తీరిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అట్లాగే మరి ఈ వారం ఈ స్టార్తో వచ్చాము, వచ్చే వారం మరొక స్టార్తో మీ ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి VST న్యూస్. సార్ ఇంత బిజీలో కూడా మీరు మాకు టైంని కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీ ఫాలోవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నా ఫాలోవర్స్కి నేనేం చెప్తాను అనుకున్నాను అంటే చెప్పకూడదండి. రీసెంట్గా మక్కాల పాప చనిపోయారు, పాజిటివ్ అయింది. తను 18 years అన్నమాట. ఒక క్యాన్సర్తో తను ప్రాబ్లం అయ్యి, సో మా ఫ్యామిలీ అంతా చాలా డిస్టర్బ్ అయింది ఒక సిచ్యువేషన్స్లో. కానీ మాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నా, నాకు ఇంతమంది సర్కిల్ ఉన్న వైజాగ్లో ఒక బ్లడ్ కావాలనే ఒక టైంలో మా అక్క బావ నాకు ఫోన్ చేసి బ్లడ్ కావాలనే టైంలో నేను చాలా అంటే నాలాంటి వాడికి ఇంత కంగారుగా బ్లడ్ దొరకలేని పొజిషన్కి వచ్చాను. ఆ టైంకి నేను ఏం చేయాలనుకుంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది, ఒక ఐడియా వచ్చిందండి. ఇప్పుడు నా పేరు ఇషాక్, నా బ్లడ్ B పాజిటివ్ అండి. మరి అందరూ ఫోన్స్లో ఇషాక్ అని సేవ్ చేసి వదిలేస్తాము కదప్ప, సో ఇంకో ఫ్రెండ్ అని పెట్టుకుంటాం. కానీ అందరికంటే ముఖ్యమైనది బ్లడ్ అండి. సో అదే టైంలో నా ఇషాక్ B పాజిటివ్, పలానా శేఖర్ A పాజిటివ్, మహాలక్ష్మి గారు మీ బ్లడ్ గ్రూప్ అండి O పాజిటివ్. సో ఇలాగా మహాలక్ష్మి గారు O పాజిటివ్ అని పెట్టుకుంటాయండి. ఇది ఎప్పుడైనా ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మన కాంటాక్ట్స్ అని తీస్తున్నప్పుడు వాళ్ళకి సడన్గా ఫోన్ చేసి వాళ్ళు రాకపోయినా లాక్కొని తీసుకెళ్ళి ఇచ్చేంత, ఎందుకంటే ఫ్రెండ్సే కదండి సేవ్ చేసుకుంటాం బేసికల్గా. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా మీరు నంబర్ సేవ్ చేస్తున్నప్పుడు వాళ్ళతో పాటు బ్లడ్ గ్రూప్ని సేవ్ చేసుకోండి. దానివల్ల మీరే కాదు చాలామంది కుటుంబాలకి మీరు చాలా హెల్ప్ చేసినట్లున్నారు, కాపాడినట్లుంటారు. యూ బీ ఏ హీరో, నేనే కాదు ఎవ్రీవన్ బీ ఏ హీరో. సో డెఫినెట్లీ డూ దట్, ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. ఇది ఒకటే నేను చెప్పాలనుకున్నా, ఇట్స్ ఫ్రమ్ మై హార్ట్. ఇది ఒక మంచి ఆలోచన, ఒకరి ప్రాణానికి కాపాడవలసిన సంబంధించిన ఆలోచన. చాలా బాగుంది ఈ ఐడియా కూడా. ప్రతి ఒక్కరూ పేరు ముందు మీ బ్లడ్ గ్రూప్ని యాడ్ చేసుకొని సేవ్ చేసుకుంటే అది ఎమర్జెన్సీలో అందరికీ ఉపయోగపడుతుంది అంటున్నారు. సో మీరు ఫాలో అవ్వండి, చూస్తూనే ఉండండి VST న్యూస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ టైం తీసుకొని VST న్యూస్ ఇది చాలా ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఈ పేరు వింటున్నాను మీరు. అండ్ ఇంకోటి ఏంటంటే బాగా ప్యాషన్ ఉన్న వాళ్ళని బయటకు తీసుకొచ్చి మీరు ఇలా ఇన్ఫ్లుయెన్సర్ స్టార్స్ అని తీసుకొచ్చి వాళ్ళు మీరు ముందే స్టార్స్ అని చెప్పి వాళ్ళని మీరు బాగా ప్రోత్సహిస్తున్నారు. అండ్ మీ ఐడియాకి వెరీ గుడ్. అండ్ డెఫినెట్లీ దీనివల్ల అందరికీ యూజ్ అవుతుంది. అండ్ నా ఫాలోవర్స్ కానీ, నా తమ్ముళ్ళు కానీ, నన్ను అభిమానించే ఎవరైనా నా సుల్తాన్ గడ్ ఫ్యాన్స్ కానీ వీళ్ళందరికీ నేను ఎప్పుడు మంచి రీల్స్ చేస్తూ మంచిగా ఆకట్టుకుంటూ మంచిగా మంచి ఏమైనా రీచ్ అవ్వాలనే దాని మీద నేను హ్యాపీగా చూసుకుంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.